అంతులేని సముద్రం మధ్యలో ఒక ప్రశాంత లోకం. పడవ అలలను చీల్చుకుంటూ ముందుకు సాగుతుంటే చల్లని గాలి మన ఆలోచనలన్నీ దూరం తీసుకెళ్తుంది. నీళ్లతో చుట్టుముట్టబడి ప్రకృతి సృష్టించిన అద్భుతం సెయింట్ మ్యారీస్ ఐలాండ్. కొబ్బరి చెట్ల నీడలో సమయం నెమ్మదిగా కదులుతుంది. స్పష్టంగా కనిపించే నీళ్లు మనసును అద్దంలా శుభ్రం చేస్తాయి. ఇది కేవలం ఒక ద్వీపం కాదు, ప్రకృతితో మనం మళ్ళీ కనెక్ట్ అయ్యే ఒక అనుభూతి. ఉడిపిలో ఇంకొక ఫేమస్ మంచి బీచ్ అంటే మాల్పే బీచ్ అనమాట. సో ఇక్కడ నుంచే మన సెయింట్ మ్యారీస్ ఐలాండ్కి వెళ్ళడానికి బోటింగ్స్ అయితే ఉంటాయి. ఇది ఒక పెద్ద బీచ్. చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. అక్కడ మనం ఇందాక చూసుకుంది ఏంటిది, అది కాపు బీచ్. తర్వాత మాల్పే బీచ్, ఇది కూడా చాలా బాగుంటది. మాల్పే బీచ్ అయితే చూసుకున్నాం. ఇక్కడ ఎండ కోసం అని, ఎండ వస్తుంటుంది కదా, నీడ కోసం అని ఇవన్నీ వేశారు. ఇది చాలా బాగుందన్నమాట. అందులో స్విమ్ చేసి వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు కాసేపు రిలాక్సేషన్ కోసం. సో టికెట్ కౌంటర్ ఉంది కదా, ఎల్లో కౌంటర్, ఇది ఐలాండ్ వెళ్ళటానికి ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ టోకెన్ తీసుకున్న తర్వాత మనకి బోట్స్ ఉంటాయి. అక్కడ బోట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ బోట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ బోట్స్లో మనకి ఐలాండ్కి అయితే తీసుకుని వెళ్తారు. మనం కూడా ఇప్పుడు డీటెయిల్స్ కనుక్కుందాం, అసలు ఏ బోటు ఎంత ఏంటి అనేది. బోటింగ్, ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. ఇక్కడ చూసారా, బనానా రైడ్, బంప్ రైడ్, ఇవన్నీ ఉన్నాయి. మరి కనుక్కుందాం ఏదేంటో. ఐలాండ్ వెళ్ళడానికి టోకెన్ తీసుకోవాలి, టికెట్ తీసుకోవాలి ఇక్కడ. ఈచ్ వన్ 400 అంట, మనకి 800 అయితే తీసుకో. అంటే ఏ బోటు ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా అడుగు. బోట్స్ డిఫరెన్స్ ఉందా? పెద్ద బోట్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ బోట్. టూ టికెట్ 800 అంట, అంటే 400, ఇద్దరికి 800. సో మనం ఐలాండ్కి అయితే వెళ్దాం. ఐలాండ్కి వెళ్ళి అక్కడ 1 అవర్ టైం ఉంటుంది. వెయిటింగ్ టైం ఇక్కడ 20 మినిట్స్ అన్నారు. 20 మినిట్స్ పడుతుంది అంట వేరే బోట్ రావడానికి. మరి చూద్దాం, అంత టైం పట్టిద్దాం, ఇంకా తొందరనే వస్తుందో ఇంకా లేట్ అవుతుందో తెలీదు. మనం ఫస్ట్ ఐలాండ్కి వెళ్ళి అక్కడ ఐలాండ్లో 1 అవర్ వెయిట్ చేయాలి. 1 అవర్ టైం ఆ ఐలాండ్ మొత్తం చూసుకునేసరికి. అక్కడ కనిపిస్తుంది కదా, అదే ఇక్కడ వెయిట్ చేయాలి మనం. 1 అవర్ ఐలాండ్లో మొత్తం తిరిగి మళ్ళీ అదే బోట్ ఎక్కి రిటర్న్ వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత మనం ఈ మాల్పే బీచ్ ఆ రైళ్ళు ఏమన్నా ట్రై చేస్తే చేద్దాం, వచ్చిన తర్వాత టైంని బట్టి. ఐలాండ్కి అయితే వెళ్ళిపోదాం. అదే మన బోట్ వచ్చేసింది. ప్యాంట్ పైన తట్టుకోద్ది. एक मिनट सीट లైఫ్ జాకెట్ అయితే వేసుకోవాలి. అంతే పెట్టుకోరా, నేను వేసుకున్నాక. ఓకే, అదే చెప్తున్నాను. 1 లాస్ట్ రైడ్.
బోట్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే ఏంట్రా మునిగిపోతున్నావనే? అది ఇంజిన్ స్టార్ట్ అయింది ఇప్పుడే. లోపల వరకు వాళ్ళందరూ నెట్టారు. సో ఇప్పుడు ఇంజిన్ అయితే స్టార్ట్ చేశారు. मेरे सैलेंट के करेक्ट टाइम बन्नी बोट में तगले 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 ఐలాండ్కి అయితే వచ్చేసాం. అదే మనం వచ్చిన బోటు. గంట టైం ఉంటుందంట. మళ్ళీ సేమ్ ఇదే ప్లేస్కి రండి, 1 అవర్ పోతా అని చెప్తున్నారు. ఎంట్రీ గేట్ అని అటుపక్క వేసింది.
బాయ్. అనే మా ఇందాక బోటు డ్రైవ్ చేయనిచ్చాడు మమ్మల్ని. చాలా మంది అసలు ముట్టుకొని ఎవరు ఇష్టపడరు అనమాట. ఆయన ఎంతో మంచి ఆయన కాబట్టి మనం ఏదో బాగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాం కదా, మళ్ళీ ఎంకరేజ్ చేద్దామని ఏదో పక్కన ఆయన హెల్ప్ చేస్తుంటే మేము ఏదో ఆడ షో చేసాం అంతే. నార్మల్ వేరే వాళ్ళు అయితే అసలు అక్కడికి బ్యాక్ సైడ్ నించునేవారు. మేమైతే చిలకడ అటు ఇటు తిరిగి ఫుల్ ఫోటోలు తీసుకొని ఎంజాయ్ చేసాం అనమాట. బోట్ రైడ్ అమేజింగ్ ఉంది. అంటే ఇంకాసేపు ఉంటే అప్పుడే అయిపోయిందా, ఇంకాసేపు ఉంటే బాగుండి అనిపించింది. సెయింట్ మ్యారీస్ ఐలాండ్ ఇంకొంచెం దూరంలో ఉండొచ్చు కదా. ఓకే, ఐలాండ్కి అయితే ఎంటర్ అయిపోయినా. వెళ్ళే రూట్ ఇది, ఇటు నుండి వచ్చామన్నమాట. రూట్ అంతా చాలా బాగుంది. మంచి తప్పుకో. ఇక్కడ ఏదో ఉంది అని. బోట్ రైడ్ మాత్రం చాలా బాగా అనిపించింది నాకైతే. లోపలికి వెళ్దాం. ఇక్కడ ఏముందో, ఓహో ఎంట్రీ గేట్ ఎక్కడ అనమాట. సెయింట్ మ్యారీస్ ఐలాండ్. ఓకే, ఎంట్రన్స్ ఇదే. మనం అటు నుంచి వచ్చాం. ఇక్కడ మనకి ఐస్ క్రీమ్, ఫ్రూట్స్, షుగర్ కేన్ జ్యూస్, ఇలా ఫుడ్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ కేఫే అండ్ ఫుడ్ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇదంతా ఉంటే నేను ఎక్స్పెక్ట్ చేయాలి. నేను యాక్చువల్ వీళ్ళందరూ చూడటానికి వచ్చినట్లున్నారు. ఆహా, ఎంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ చాలా భలే కట్టారు. ఇవన్నీ చూడండి, వాటర్ బాటిల్స్. గోడ చుట్టూ అదంతా గోడ కట్టారు అన్నట్టు. అంటే ఇంకా మేబీ ఇంకేదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సగంలో ఉంది. కానీ ఇది కట్టడం మాత్రం చాలా బాగుంది. కానీ ఆగుతీయా లేదా, మధ్యలో సిమెంట్ వేశారు. బాగుంది ఆ థాట్. మంచిగా రిలాక్స్ అవుతుంది. ఇక్కడ చల్లటి గాలి వస్తుంది. నార్మల్గా అయితే వేడి ఉంటుందేమో అనుకుంటా, ఐలాండ్ కదా, వేడిగా ఉంటుందేమో అనుకున్నా, కానీ చాలా కూల్గా ఉందన్నమాట. వంశీ, ఎలా ఉంది ఐలాండ్? ఐలాండ్ చాలా బాగుంది. వాస్కోడి గామా సముద్ర ప్రయాణం చేస్తూ వచ్చేటప్పుడు ఫస్ట్ ఈ ఐలాండ్కే వచ్చారనమాట. సో ఈ ఐలాండ్కి మ్యారీ అని పేరు పెట్టడం జరిగింది. అందువల్ల దీనికి సెయింట్ మ్యారీ అని పేరు వచ్చింది. ఈ ఐలాండ్ని చూసిన తర్వాత ఇక్కడి నుంచి కజ్జికోడ్ వెళ్ళారు, అంటే కేరళలో ఉంటుంది. సో అలా ఈ ఐలాండ్కి సెయింట్ మ్యారీ ఐలాండ్ అని పేరు వచ్చింది అనమాట. ఈ సెయింట్ మ్యారీ ఐలాండ్కి దానికి మొత్తం హిస్టరీ మొత్తం రాసి పెట్టారు. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి. ఇదంతా చదివేంత ఓపిక నాకు లేదు. చూస్తున్నారు కదా సెయింట్ మ్యారీస్ ఐలాండ్. ఇక్కడ నుంచి నో ఎంట్రీ పెట్టేశారనమాట. ఆ రాక్ ఫార్మేట్ అవన్నీ చాలా బాగుంటుంది. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ అలా వాటర్ అలలు వస్తూ అలా ఫార్మేట్ అవుతాయి అన్నమాట అవి. కానీ అక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఏదో లేదు, నో ఎంట్రీ బోర్డు పెట్టారు ఇక్కడ. ఇవన్నీ థ్రెడ్స్ కట్టేసి మేబీ అందరూ వచ్చి ఆ వాటర్లోకి వెళ్తూ ఉంటారు కదా, అందుకనేమో. మేము ఇక్కడే చాలా టైం వేస్ట్ చేసాం. ఇక్కడ అందరు చాలామంది ఇక్కడ ఫోటో దిగుతున్నారు. ఆడ ఫోటో దిగటానికే టైం అంతా అయిపోయిందనమాట. ఇక్కడ కూర్చోడానికి ప్లేసు. ఇటు నుంచి మనం ఫ్రంట్కి వెళ్దాం. ఐలాండ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సముద్రం మధ్యలో
ఐలాండ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏంటంటే మనకి అరుదుగా కనిపిస్తాయి కదా పక్షులు, గ్రద్దలు కానీ ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. మామూలుగా మనకి ఇంకోండి ఇక్కడ వరకు రెస్ట్రిక్షన్ పెట్టారు, ఇది దాటి అవతలకి వెళ్ళకూడదు. వ్యూస్ అన్నీ అటే బాగున్నాయి, కనీసం దగ్గరికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు. మనం బోటింగ్ చేసుకుంటూ వచ్చాం కదా, అక్కడ మాత్రమే మనం వాటర్ని టచ్ చేయగలం అనమాట ఈ ఐలాండ్లో. సో తినడానికి కొన్ని ఫ్రూట్స్, జ్యూసెస్ ఏవో కొన్ని షాపులు అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ మనం చిన్న చిన్న యాక్టివిటీస్ చేయడానికి కూడా అరేంజ్మెంట్ చేశారు. మనకి కంప్లీట్గా ఎట్లా అంటే ఒక ఐలాండ్కి వచ్చి కొంత టైం స్పెండ్ చేయాలి అని బాగా డిజైర్ ఉన్న వాళ్ళకి ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది. చూడండి, మనకి ఎండ వచ్చినా కానీ బోర్ కొట్టకుండా, ఇబ్బంది రాకుండా ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు. బీచ్లో ఎండ కొంచెం గట్టిగానే ఉంది, సో ఆ ఎండ నుంచి మనం తప్పించుకోవడానికి ఇలా అరేంజ్మెంట్ చేశారు అన్నట్లు. ఇలా ఉయ్యాలు కూడా పోవచ్చు ప్రశాంతంగా. ఐలాండ్కి అటు సైడ్ నుంచి ఎక్కడైతే దిగామో అటు సైడ్ నుంచి స్టార్ట్ చేసి ఇంకా ఇవన్నీ తిరుగుకుంటూ వచ్చాం అన్నట్టు. మనకి గంటే టైం ఇచ్చారు, ఆ గంట ఎలా గడిచిపోద్దో తెలీదు. చెప్పాలంటే ఇప్పటికి ½ అన్ అవర్ ఈజీగా గడిచిపోయింది. ఇక్కడ కొంచెం యాక్సెస్ ఉందన్నట్లు. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ లాగా ఏదో చిన్నది ఏదో పెట్టారు అంతే. ఇలా ఉంటది మనకి ఐలాండ్. ఇదంతా ఐలాండే మన కంటికి కనిపించేది మొత్తం. అదిగోండి, చాలా మంది కొంచెం ప్లాస్టిక్ బాటిల్స్ అట్లా పడేస్తారు కదా, ఆ వేస్టేజ్ ను కూడా ఇట్లా కొంచెం డెకరేట్ చేసి నీట్ గా కనిపించేటట్టు పెట్టారు అన్నట్లు. ఇవి రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయి కదా, ఈ రాక్స్ ఇలా ఫామ్ అవటానికి కొన్నిటికి 100 సంవత్సరాలు పడతాయి, కొన్నిటికి 1000 సంవత్సరాలు పడతాయి, కొన్నిటికి మిలియన్ సంవత్సరాలు పడతాయి అన్నట్లు. సో ఈ రాక్ ఫార్మేషన్స్ అనేవి అంత ఈజీ కాదు. సో వీటి మీద రీసెర్చ్ చేసే వాళ్ళకి మాత్రమే చాలా బాగా తెలుస్తుంది అన్నట్లు. వాటర్ చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయో, బ్లూగా. జాగ్రత్త, జారిద్ది. ఐలాండ్ ఫస్ట్ లైఫ్లో ఫస్ట్ టైం ఐలాండ్ చూస్తే ఇలానే ఉంటుంది. సముద్రంలో వాటర్ చూడండి ఎంత ఇదిగా ఉన్నాయో, చాలా క్లియర్గా అనిపిస్తాయి అనమాట, బ్లూ కలర్లో. ఇది ఐలాండ్ కదా, ఎవరు ఇక్కడ డస్ట్, ప్లాస్టిక్ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటారు. సో లిమిటెడ్ పీపుల్ వస్తుంటారు కాబట్టి బీచ్ చాలా క్లీన్గా ఉంది. అంత ఈజీగా ఎవరు ఇక్కడ దిగరు. సో ఈజీగా అది ఎక్కేసాడు, మనం కూడా ఇప్పుడు అడిగి పోదాం. ఇక్కడ వాటర్ మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి. వచ్చేస్తారు ఇక్కడ వాటర్ తగ్గిపోతాయి. లైఫ్లో ఫస్ట్ టైం నేను ఒక ఐలాండ్ రావడం. మీరెవరైనా ఎక్కడైనా ఏ ఐలాండ్కైనా వెళ్ళారా? వెళ్తే ఏ ఐలాండ్కి వెళ్ళారు అది కామెంట్లో కామెంట్ చేయండి. వాటర్ మాత్రం బ్లూ కలర్లో చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో.
మనకిచ్చిన టైం అయితే అయిపోయింది. బోట్ వచ్చి విజిల్ వేస్తూనే ఉన్నాడు. గంట దాటేసింది ఆల్మోస్ట్. వాళ్ళు 1 అవర్ అని చెప్పారు, 1 అవర్ దాటేసింది. అది అది మన బోట్ అనమాట, చూస్తున్నారు కదా. సో సెయింట్ మేరీస్ ఐలాండ్ అయితే సూపర్ ఉంది, తప్పకుండా విజిట్ చేయండి. మాల్పే బీచ్ అయితే మనం బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసాం అనమాట. ఇక్కడ నుంచి సెయింట్ మేరీస్ ఐలాండ్ వెళ్ళాము. ఆ వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.